ఏందో ఈ రాష్ట్రం అంతా గందరగోళం అయిపోతుంది. లడ్డు కూడా ఒకటి పెట్టుకున్నారు. ఏమైందండి లడ్డు కూడా? ఏందో అప్పుడు ఏదో కల్తీ చేశారని చెప్పిరా, ఏందో పందుకు అది ఇది. లడ్డు గురించా? ఏంది మళ్ళీ ఇప్పుడు అదేదో తీర్పు ఇచ్చా సిట్టు. ఇప్పుడు సిట్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది? కోర్టు తీర్పిచ్చింది లడ్లో ఏం లేదు అని. వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. సరే, వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. కోర్టు తీర్పిచ్చింది ఏం లేదని. సిట్టు అంటే మంచి వాళ్ళు సిట్ అంటే అదే సిట్ అంటే ఒక కోర్టు ఒక సిట్ వేసిందంటే మేధావుల్ని ఎంచుకొని ఒక సిట్ వేస్తారు. సిట్ వేసిందంటే దానికి తిరగలేదు, వేస్తారు. ఆ సిట్టు అన్ని విధాలా చూసి అందులో వీళ్ళ గవర్నమెంట్ ఉండగానే ఏ గవర్నమెంట్ అయినా ఉన్నాయి. ఏంటంటే పొరపాటు జరిగితే వాళ్ళకి పెద్ద షాక్ అది. అందు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయం, నీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అపవిత్రం అయిపోయినాడు. అది కూడా ఏంటంటే అది సాక్షులు అన్ని వచ్చిన తర్వాత అని ఉంటే బాగుండేది. అదే నేను అదేనా ఏదైనా కాడా ఇప్పుడు 10 మందికి సంబంధించిన విషయాన్ని మాట్లాడేటప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు, ఆలోచించి మాట్లాడాలి. ఒక మాట ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా కల్తీ కెమికల్ లేదు. ఒకటి ఇప్పుడు ఒక సమస్యని మనం పెంచుకుంటా పోతా ఉంటే నమ్మరు. ఇప్పుడు కెమికల్ అంటావు, ఇంకోసారి ఇంకోటి అంటావు, ఇంకా అక్కడికి వదిలేయడం ఒక పద్ధతి. ఇప్పుడు మనం మాట్లాడేసాము అంటే వచ్చింది అయిపోయింది, ఆడికి వదిలేయడం ఒక పద్ధతి. అందులో వెంకటేశ్వర స్వామి సంబంధించింది ఇంకా దాన్ని ఇంకా పొడిగించడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఎలక్షన్ వచ్చేటప్పుడు వచ్చేసింది మర్చిపోతారు. ఇప్పుడు మర్చిపోతారంటే నీకు ఎట్టా ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా వచ్చింది, వాళ్ళు ఒక రోజు పండుగ చేసుకుంటారు, రేపు అనే రోజు మర్చిపోతారు. మళ్ళీ ఎలక్షన్ రోజు లేవదీయచ్చు, అది వేరే లేవదీసినా కూడా అప్పుడు అంత పట్టు ఉండదు. పట్టు కాదు, మళ్ళీ దీని ఎందుకు ఇప్పుడు గెలిపెట్టడం అని మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది అంటది. అందుకని ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేవుడిది ఏంటంటే రాజకీయంగా కూడా నీ పార్టీ ఏ పార్టీనే కావచ్చు ప్రభావం అయితే ఉంటది. ఎవరికొకరికి రాజకీయంగా ఎవరికొకరికి. అదే చెప్పేది. ఇప్పుడు మళ్ళా పంపించారు కదా, మళ్ళీ దాన్ని మళ్ళా కోర్టుకి మళ్ళీ చేయాలని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కలిపెట్టడం మళ్ళీ కొద్ది రోజులు జరుగుతుంది. అలజడి రేగిన తర్వాత రేపు మళ్ళీ ఇది ఏదో తీర్పు వచ్చింది అనుకో, రేపు వాళ్ళు మళ్ళీ పోతారు కోర్టుకి. ఇది ఒక అలజడి రేగిన తర్వాత ఎలక్షన్ ఫస్ట్ వచ్చే ప్రశ్నకు సమాధానమే కరెక్ట్ అవుతుంది. మళ్ళా నువ్వేని చెప్పినా నమ్మరు జనాలు. 90% కొంత ఆలోచించారు. నీకేమవుతుంది? ఒక సమస్య వచ్చింది, 2 సంవత్సరాలు ఏంటది ఏమనుకుంటా. ఈ 2 సంవత్సరాలు జరిగిన తర్వాత ఒక సమస్యకి ఒక ప్రశ్నకి సమాధానం వచ్చిన తర్వాత మళ్ళీ జనాభాకి ఆలోచించేంత టైం ఉండదు, ఆలోచించరు కూడా. పార్టీల కోసం అయిపోయింది. ఇప్పుడు సిట్ అనేది రాష్ట్రంలోనే అతిపెద్ద ఎంక్వైరీ ఇది అనేది అందరికీ తెలుసు. కోర్టేసేది, కోర్టేసిన దాన్ని కూడా మళ్ళీ కోర్టేసి వాళ్ళు 2 సంవత్సరాలు దానికోసం ఎదురు చూసి 2 సంవత్సరాల తర్వాత నీకు రిజల్ట్ ఇస్తే 2 సంవత్సరాల తర్వాత నువ్వు వదిలేసి ఉండాల్సింది. ఏదైనా ఇప్పుడు ఎలక్షన్ దాకా ఇది ఎలక్షన్ దాకా గందరగోళం, అంతే గందరగోళం అవద్ది. కాకపోతే వీళ్ళకి అనుకూలంగా వచ్చింది కాబట్టి వీళ్ళు కొద్దిగా విషయం కూడా పెద్దదిగా చేసి మాట్లాడుకోవచ్చు కూడా రేపు. బాగా జరుగుతుంది ఎలక్షన్ మూమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా వచ్చింది, ఇంకోసారి వేసినా కూడా అదే వస్తుంది. నాకు తెలిసి ఇది కోర్టు తీర్పు కాదు, దేవుడి తీర్పు కాదు, రేపు జనాలు చెప్పాల్సింది ఏందనేది తీర్పు. అంతే. వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు చూడాలి. వెంకటేశ్వర స్వామి ఏం చేయడు, ఆయన నిమిత్తం మాత్రం చూస్తూ ఉంటాడు వీళ్ళు చేసే ఆటలన్నీ కదా. ఆయన చూస్తూ ఉంటాడు, ఎప్పుడు కొట్టాలని అప్పుడు కొడతాడు, ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతారు.